కరీంనగర్లో ఓ దంపతులు చేస్తున్న గలీజ్ దందా బయటకొచ్చింది. చేసిన అప్పులు తీర్చుకోవడానికి వారిద్దరూ వక్ర మార్గాన్ని ఎంచుకున్నారు. యువకులకు వ్యాపారవేత్తలకు వలపు వల విసిరి సొమ్ము చేసుకుంటున్నారు. రహస్య వీడియోలు ఫోటోలతో బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వారి గలీజ్ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. కరీంనగర్లో ఓ యువజంట చేస్తున్న హనీ ట్రాప్ దందా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ దంపతులు కలిసి ప్లాన్ వేసి యువకులు వ్యాపారులకు వలపు వల విసురుతున్నారు. తమను నమ్మి వచ్చిన వారిని రహస్యంగా వీడియో తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ కు దిగుతున్నారు. ఈ జంట బాగోతాన్ని పోలీసులు తమ దర్యాప్తులో బయటపెట్టారు. ఓ స్మార్ట్ ఫోన్, ఓ సోషల్ మీడియా యాప్ ఉంటే చాలు డబ్బులు సంపాదించేయవచ్చు అనుకున్నారు ఆ దంపతులు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ కపుల్ సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని ఇన్స్టాగ్రామ్లో న్యూడ్ ఫోటోలు, ఆకర్షణీయమైన చిత్రాలు పోస్టు చేస్తూ బాధితులను వలలోకి లాగారు. వీరిద్దరూ గతంలో మార్బుల్ వ్యాపారం నిర్వహించారు. కానీ ఆ వ్యాపారం కలిసి రాలేదు. అందులో భారీ నష్టాలు రావడంతో పాటు అప్పులు మిగిల్చాయి. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలి అనే మార్గాల కోసం అన్వేషించారు. వ్యాపారంలో నష్టం కారణంగా కరీంనగర్ జిల్లా ఆరేపల్లి ప్రాంతానికి మకం మార్చారు. అక్కడే కొత్త దందాకు పురుడు పోశారు. సోషల్ మీడియాలో యువతను ఆకర్షించేలా న్యూడ్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ పరిచయాలు పెంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకులు వ్యాపారులతో చాట్ చేస్తూ నమ్మకం పెంచుకున్న అనంతరం వారిని నైస్గా ఇంటికి ఆహ్వానించేవారు. అక్కడ సన్నిహితంగా వ్యవహరిస్తూ రహస్యంగా న్యూడ్ వీడియోలు, ఫోటోలు చిత్రీకరించేవారు. ఇంకేముందే ఆ వీడియోలు, ఫోటోలతో బెదిరింపులకు దిగేవారు. ఈ విధంగా సుమారు 100 మందికి పైగా బాధితుల్ని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. వారి చేతుల్లో చిక్కుకున్న బాధితులు తమ న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఎక్కడ బయటపడతాయోనని, తమ పరువు పోతోందని భయపడ్డారు. దీంతో దాన్ని జనాల వీక్ పాయింట్గా గుర్తించిన ఆ దంపతులు మరింతగా రెచ్చిపోయారు. ఇలాగే కరీంనగర్కు చెందిన ఓ బాధితుడు ఈ కపుల్కు 12 లక్షలు చెల్లించాడు. కానీ మరో 5 లక్షల కోసం వేధించడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన అనంతరం వారి ఫోన్లను పరిశీలించగా అనేక మంది బాధితులకు సంబంధించిన న్యూడ్ వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. బ్లాక్మెయిల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఈ దంపతులు ఖరీదైన ఫ్లాట్ ని కొనుగోలు చేయడంతో పాటు లగ్జరీ కారు కూడా కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లుగా వెల్లడయ్యింది. తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ సోషల్ మీడియా ద్వారా జరిగే హనీ ట్రాప్లు ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటనతో రుజువయ్యింది. తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో సన్నిహితంగా మెలగడంలో జాగ్రత్త అవసరమని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు.